హాయ్ అండి. ఈరోజు బోటి గోంగూర కర్రీ తయారు చేసే విధానం. బోటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని కొంచెం పసుపు, కొంచెం వాటర్, సాల్ట్ కొంచెం వేసి ఒక 5 విజిల్ రానివ్వాలి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత ఈ విధంగా కుక్ అయింది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని గోంగూర నీట్గా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నది ఈ ఆయిల్లో వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి, వాటర్ వేయకూడదు. ఈ విధంగా కుక్ అవుతుంది. పప్పు గుత్తి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకా రెడీ అయిపోయింది గోంగూర. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి, ఒక పెద్దది. బాగా ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు. బోటి గోంగూర కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. తర్వాత ఒక టమాటీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతూ ఉంటుంది. ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని కలపాలి. తర్వాత బోటీలో వాటర్ అంతా తీసివేసి ఆ బోటీ కూడా ఇప్పుడు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక గ్లాసులో వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు. ఈ విధంగా కుక్ అయిన తర్వాత గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత గోంగూర వేసుకోవాలి. బాగా దగ్గర అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువ గ్రేవీలా ఉండకూడదు. మరి ఎక్కువ గ్రేవీలా ఉంటే బాగోదు. ఇలా దగ్గరగా అవ్వాలి. రెడీ అయిపోయింది బోటి గోంగూర. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.